జయలలిత పార్థివ దేహాన్ని పోయస్ గార్డెన్ నుంచి రాజాజీ భవన్ కు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, చెన్నైలో పరిస్థితి ఏ విధంగా ఉంది? జయ పార్థివ దేహాన్ని రాజాజీ భవన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. అసలు టోటల్ గా మీ దగ్గర ఉన్న ఇన్ఫో ఏంటి? గౌతమి, ఏదైతే దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్ను మూసిన సంఘటన తమిళనాడు కన్నీరు మున్నీరు తలపించేలా ఏదైతే దుఃఖసాగరంలో నించిందో, ఆమె పార్థివ దేహాన్ని రాత్రి అపోలో ఆసుపత్రి నుండి ఆమె నివాసమైన పోయస్ గార్డెన్ లోని వేదవల్లి గృహానికి తీసుకురావడం జరిగింది. అక్కడ తమ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆమెకు సన్నిహితులైన వారందరూ కూడా ఆమెకు అక్కడ నివాళులు అర్పించిన అనంతరం తెల్లవారుజామున 5 గంటల సమయంలో అక్కడి నుండి ప్రజల సందర్శనార్థం సమీపంలోని రాజాజీ హాల్ కు తరలించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక వేదికపై ఆమె పార్థివ దేహాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. దీంతో ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉంచనున్నారు. అయితే దీంతో అసలు జయలలిత కన్ను మూశారన్న వార్త వినగానే తమిళనాడు తల్లడిల్లిందని చెప్పచ్చు. రాష్ట్ర రాజకీయాలే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా శాసించిన జయలలిత ఓ మహాయోధురాలంటూ రాజకీయ నేతలు కావచ్చు, వివిధ పార్టీల నాయకులందరూ కూడా ఆమెకు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ప్రస్తుతం చెన్నైలో ఉందని చెప్పచ్చు. అంతేకాదు దేశ రాజకీయ నేతలందరూ కూడా ఆమెకు సంతాపం తెలిపేందుకు చెన్నై తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా రియల్ జీవితం నుంచి సినిమా జీవితం నుండి రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కాకుండా తన కనుసన్నలతో ఎందరూ శాసించగలిగిన జయలలిత తాను పడిన కష్టాలను కూడా లెక్క చేయకుండా పోరాట యోధురాలిగా తమిళనాడులో 6వ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో ఆమె జయలలిత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిన సంగతి తెలిసింది. ఆమె లేరు, ఇక కన్నుమూశారు అన్న ఒక సంగతి ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇప్పుడే తెల్లవారుతున్న రాష్ట్ర ప్రజలకు చేరుతుండటంతో రాష్ట్రం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి తమిళనాడులో ఉందని చెప్పచ్చు. అయితే ఆమె పార్థివ దేహాన్ని ఇక్కడే ఉన్న ఏదైతే రాజాజీ హాల్ ఉందో ఆ హాల్లో ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అయితే రాత్రి పూట ఏదైతే అపోలో ఆసుపత్రి ఆమె మృతి చెందినట్లు ప్రకటన విడుదల చేస్తుందో ఆ సమయంలో అక్కడే వెయిట్ చేస్తున్న అన్నాడీఎంకే శ్రేణులందరూ కూడా గుండెలో వదిలేలా కన్నీరు మున్నీరుగా అక్కడి నుండి ఆర్తనాదాలు చేసుకుంటూ ఆమె పార్థివ దేహం వెంట ఏదైతే వాహనం ఉందో ఆ వాహనం వెంట పోయస్ గార్డెన్ వరకు పరుగులు తీస్తూ అమ్మ ఇక నువ్వు లేవు అంటూ ఆక్రందనలు చేసిన పరిస్థితి తమిళనాడులోని ప్రతి ఒక్కరి కళ్ళ వెంట కన్నీరు పెట్టించిందని చెప్పొచ్చు. అయితే ఆమె సినీ జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, ఎన్నో ఒడిదుడుకులకు సందర్భంలో కూడా ఆమె మొక్కవని ధైర్యంతో తన రాజకీయ ప్రత్యర్థులను కూడా ఢీకొట్టి ప్రపంచంలోనే ఒక మహిళా యోధురాలుగా ఆమె రాజకీయ చరిత్రలో ఆమె ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అంటూ తమిళనాడులోని ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వివిధ పార్టీల నేతలందరూ కూడా నివాళులు అర్పించేందుకు సంతాపం తెలిపేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులోని రాజాజీ హాల్ వద్ద ఉందని చెప్పొచ్చు. గౌతమి, అమ్మ పార్థివ దేహాన్ని ప్రజలు అభిమానుల సందర్శనార్థం రాజాజీలోనే ఎంతసేపు ఉంచే అవకాశం ఉందంటారు? అయితే ఇప్పటికే ఆమె కన్ను మూసిన వార్త రాత్రి చెప్పడంతో ఇప్పుడే తెల్లవారుజాము నుండి తెలుసుకుంటున్న ప్రజలందరూ కూడా ఆమె భౌతిక దేహాన్ని, అదే పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు ఈరోజు సాయంత్రం వరకు రాజాజీ హాల్లో ఉంచే అవకాశం ఉంది. అంతేకాకుండా శాస్త్రోక్తంగా ఆమె అంత్యక్రియలను చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించాలని ముందుగా భావించారు. అయితే ఆమెకు అత్యంత సన్నిహితులు, అంతేకాకుండా ఆమెకు ఆరాధ్య దైవంగా నిలిచిన ఎంజీఆర్, ఏదైతే అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడైన ఎంజీ రామచంద్రన్ ఎక్కడైతే సమాధి చేశారో చెన్నై మెరీనా తీరంలోని అన్నా స్క్వేర్ సమీపంలోని ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమె భౌతికాయాన్ని, ఆమె పార్థివ దేహాన్ని కూడా అంత్యక్రియ నిర్వహించాలి. ఆమెను కూడా ఎంజీఆర్ సమాధి పక్కనే
ఆమెను కూడా సమాధి చేయాలని అంటూ ఆమె కోరిక మేరకే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరుగుతాయా లేకుంటే రేపు జరుగుతాయా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రాత్రికి అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ సెల్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే అమ్మ మరణ వార్త ఏదైతే జయలలిత మరణ వార్త విని రాష్ట్ర నలుమూల నుండి తరలి వచ్చే ప్రజల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది రాజాజీ హాల్లో. అయితే ప్రజల సందర్శనార్థం ముగిసిన అనంతరం ఆమె పార్థివ దేహాన్ని, ఆమె భౌతిక కాయాన్ని మెరీనా తీరంలోని ఎంజీఆర్ సమాధి పక్కన చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదలైంది. అయితే ఎన్ని గంటల సమయంలో ఈ అంత్యక్రియలు నిర్వహిస్తారని మాత్రం మనకి వచ్చేట్లు తేలాల్సి ఉంటుంది. తమిళనాడు మొత్తం కూడా శోకసంద్రంలో ఉన్న పరిస్థితి, శాంతి భద్రతల పరంగా కూడా ఇది చాలా క్రిటికల్ టైం అనే చెప్పాలి. అధికారులు అసలు ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇప్పటికే ముందస్తుగానే భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్ర డీజీపీతో పాటు అంతే కేంద్ర బలగాలను కూడా తమిళనాడుకు రప్పించడం జరిగింది. ఇందులో భాగంగానే రాత్రి అపోలో ఆసుపత్రి వద్ద ఆమె మృతి చెందిన ప్రకటన విడుదలకు ముందే భారీ స్థాయిలో బలగాలను మోహరించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం చెన్నైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగే ఎటువంటి సంఘటనలు కానీ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పారామిలిటరీ బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించి ఆయా ప్రాంతాల్లో భద్రతను సమీక్షిస్తున్న పరిస్థితి తమిళనాడులో ఉంది. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతంలో చెన్నైలోని అన్ని ప్రాంతాల్లో కూడా రహదారులతో కూడా బలగాలను మోహరించిన శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా భద్రతను ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం రాష్ట్రంలో కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తుగానే బలగాలను అంటే సిబ్బందిని ఏర్పాటు చేసి ఎటువంటి శాంతి విఘాతం కలిగించే సంఘటనలు కలగకుండా ఇప్పటికి భద్రతతో పాటు రాష్ట్రాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కూడా ప్రత్యేకంగా ఉన్నత పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంది. గౌతమి, రాజాజీ భవన్ లో ప్రస్తుతం జయ పార్థివ దేహాన్ని ఉంచారా? సందర్శనార్థం ప్రజల్ని అనుమతిస్తున్నారా లోపలికి? ఈ తెల్లవారుజామున 5 గంటల నుండి 5:30 సమయంలో ఈ రోజు తెల్లవారుజామునే ఆమె పోయస్ గార్డెన్ లోని నివాసం నుండి రాజాజీ హాలుకి ఆమె పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ ప్రత్యేకంగా వేదికపై ఆమె పార్థివ దేహాన్ని ఉంచిన అనంతరం ప్రజల సందర్శనార్థం అనుమతించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మరికొద్ది సేపటి నుండి ఆమె పార్థివ దేహాన్ని నివాళులర్పించేందుకు ప్రజలకు అనుమతించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రముఖులతో పాటు ఎందరో విఐపీలు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, దేశ విదేశాల నుండి వచ్చే వారందరికీ సందర్శనార్థం ఇక్కడ ఆమె భౌతికాయాన్ని ప్రస్తుతం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఆమె భౌతికాయాన్ని ఉంచడం జరిగింది. మరికొద్ది సేపట్లో ప్రజల సందర్శనార్థం అనుమతించనున్నారు. గౌతమి, ప్రస్తుతం అసలు తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడిప్పుడే తెల్లవారుతోంది, అందరికీ విషయం తెలుస్తోంది, అమ్మ లేరు అనే విషయాన్ని. నిజానికి తమిళనాడు వాళ్ళు జీర్ణించుకోవడం కూడా కష్టమైన పరిస్థితి. ఎలా ఉంది అసలు అక్కడ పరిస్థితి? రాత్రికి రాత్రి ఆమె మృతి చెందినట్లు అర్ధరాత్రి సమయంలో రాత్రి 12 గంటల సమయంలో ప్రకటన విడుదల చేసిన దగ్గర నుండి అయితే ఇప్పుడిప్పుడే తెల్లవారుజాము నుండే అందరికీ కూడా ఆమె లేరు అనే వార్త తెలుసుకునేందుకు ఇప్పుడు తెల్లవారుజాము నుండే టైం పడుతుంది. అయితే ఇప్పుడిప్పుడే అది గుంబనంగా ఉన్న అది నీవురు కప్పిన నిప్పులా ఉన్న నిజాన్ని బయటికి చేదు నిజాన్ని జీర్ణించుకోవటం అనేది ఇప్పుడు తెల్లవారుజాము నుండి తెలుసుకుంటున్నా. ఎవరికైతే ఆమె పార్టీ శ్రేణులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కూడా తెల్లవారుజాము నుండి ఈ విషయాన్ని అవగతం చేసుకునేందుకు ఒక నమ్మలేని నిజాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే తమ ఆరాధ్య దైవం ఇక లేదు అనే ఆ విషయాన్ని విని ఆ నిజాన్ని తట్టుకునే పరిస్థితుల్లో తమిళ ప్రజలు కావచ్చు, లేకుంటే ఆమె అభిమానులు కావచ్చు, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అసలు ఇంతకాలం త్వరితగతిన ఆసుపత్రి నుండి బయటకు వస్తుంది, తిరిగి తమకు మంచి పాలన అందిస్తుందనంటూ ఎదురుచూసిన వారందరికీ కూడా నిరాశ నిస్పృహలను నింపిన ఆమె మృతికి అందరూ కూడా తలుచుకుంటూ ఆమె మృతికి సంతాపంగా కన్నీరు కాస్తున్న పరిస్థితి ప్రస్తుతం. ఇప్పుడు సంజయ్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సంజయ్, పేరులో జయం,
తీరులో విజయం, వెనుదిరగని పోరాటం, అలుపెరగని ప్రస్థానం, అంతులేని ఆత్మవిశ్వాసానికి ఆకారం, ఎడతెగని ఆత్మాభిమానమే అలంకారం, రెప్ప వేయనీయని నర్తకి, కళకు వన్నె తెచ్చిన నాయకి, వెండితెరపై తిరుగులేని సూపర్ స్టార్, రాజకీయ వేదికపై రాజీపడని ఫైటర్, అవమానానికి ఆమె ఒక గుణపాఠం, అభిమానానికి అమ్మగా దాసోహం, లక్ష్యానికి ఆమె పిడుగులాంటి సంకల్పం, ఓటమికి గెలుపులాంటి ఒక హెచ్చరిక, ప్రతిభకు పారాయణం ఆ ప్రయాణం, తెగువకు పట్టాభిషేకం ఆమె జీవితం. సలాం తలైవి సలాం. పేరులో జయం, తీరులో విజయం. వెనుదిరగని పోరాటం, అలుపెరగని ప్రస్థానం, అంతులేని ఆత్మవిశ్వాసానికి ఆకారం, ఎడతెగని ఆత్మాభిమానమే అలంకారం, రెప్ప వేయనీయని నర్తకి, కళకు వన్నె తెచ్చిన నాయకి. कहता है दिल और मचलता है दिल मेरे साजन ले चल मुझे तारों के पार. వెండితెరపై తిరుగులేని సూపర్ స్టార్, రాజకీయ వేదికపై రాజీ పడని ఫైటర్, అవమానానికి ఆమె ఒక గుణపాఠం, అభిమానానికి అమ్మగా దాసోహం, లక్ష్యానికి ఆమె పిడుగులాంటి సంకల్పం, ఓటమికి గెలుపులాంటి ఒక హెచ్చరిక, ప్రతిభకు పారాయణం ఆ ప్రయాణం, తెగువకు పట్టాభిషేకం ఆమె జీవితం. సలాం తలైవి సలాం. తమిళనాడు పురచ్చి తలైవి జయలలిత కన్నుమూశారు. దీంతో తమిళనాడు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, అమ్మ ఇక లేరు అన్న వార్త తెలిసాక నిజంగానే తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో అవాంఛనీయ సంఘటనలు కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి అక్కడ? ఏదైతే జయలలిత కన్నుమూశారన్న వార్త తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లో వేలాది మంది పోలీసులను నిమగ్నం చేయడం జరిగింది. అంతేకాదు కేంద్ర బలగాలను కూడా ఇక్కడికి తమిళనాడుకి తరలించేందుకు ముందస్తుగానే కేంద్ర సహాయాన్ని కోరటంతో ఇప్పటికే వందల సంఖ్యలో పారామిలిటరీ కావచ్చు, లేకుంటే సిఆర్పిఎఫ్ దళగాలు కూడా చెన్నైకి రావడం జరిగింది. మొత్తం తమిళనాడులో చెన్నైతో పాటు చెన్నై మాత్రమే నగర పోలీస్ కమిషనర్ జార్జ్ నేతృత్వంలో 12,000 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు నిమగ్నం చేయడం జరిగింది. ఇక ఏదైతే జయలలిత పార్థివ దేహాన్ని ఉంచారో ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్ వద్ద మాత్రం 4,000 మందితో ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకుంటే ఆమె మృతిని తట్టుకోలేక ఏదైనా
ఏదన్నా శాంతికి విఘాతం కలిగించే సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే ముందస్తుగా అంటే గత 2 రోజుల ముందు నుండే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లను బలగాలను మోహరించిన పోలీసు యంత్రాంగం ఇక ఆమె ఏదైతే తుది క్రియలు ఉన్నాయో అంత్యక్రియలు ముగిసేంత వరకు కూడా ఎటువంటి భద్రతలో ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా మాత్రం అన్ని ప్రాంతాల్లో బలగాలను మోహరించడం జరిగింది. అయితే ఆమె మృతికి సంబంధించిన విషయాన్ని మాత్రం అర్ధరాత్రి తెలపడం ఇప్పుడిప్పుడే మేలుకుంటున్న వారందరూ కూడా ఆమె మృతి చెందిన విషయాన్ని తెలుసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఆమె పార్థివ దేహం వద్దకు ఆమెను చూసేందుకు కడసారి వీడ్కోలు పలికేందుకు కడసారిగా చూసుకునేందుకు తరలి వచ్చేందుకు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఆమె పార్థివ దేహం వద్ద కూడా అంటే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో పోలీసులు మోహరించడం జరిగింది. ఇప్పటికే పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఆ ప్రాంతంలో పర్యవేక్షిస్తూ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆమె భౌతిక కాయానికి సంబంధించిన అసలు నివాళులర్పించే వచ్చే వారందరికీ కూడా వరుసలో చివరి వీడ్కోలు చివరి కడసారి చూపును చూసేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అమ్మ ఇక లేరన్న విషయం తెలిసాక రాజకీయ సమీకరణాలు ఏ విధంగా కనిపించాయి? ఇప్పటికే అయితే చివరి ఆమెకు గుండె నొప్పి వచ్చిందనంటూ ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన నుండి ప్రత్యేకంగా రాజకీయ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమెకు చికిత్స అందిస్తున్నా కూడా ఇంకా విషమంగా ఉందనంటూ కూడా 24 గంటల ముందు నుండే ఒక ప్రత్యేకంగా హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. దీంతో తదుపరి ఎవరన్నా విషయంపై కూడా రాజకీయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా చర్చించుకున్న అన్నాడీఎంకే పార్టీ సీనియర్లు కావచ్చు లేకుంటే పార్టీలోని మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం జరగడం జరిగింది. అయితే జయలలితకు అనంతరం తదుపరి ఎవరు ప్రభుత్వానికి ఎవరు బాధ్యతలు వహించాలి, పాలనకు ఎవరు బాధ్యతలు వహించారని దానిపై స్పష్టంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చివరిగా సిఎల్పి లీడర్గా అంటే తదుపరి ముఖ్యమంత్రిగా నాయకుడిని ఎంచుకునేందుకు రాత్రి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే ముఖ్యమంత్రిగా తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వన్ ఎంపిక చేయడం జరిగింది సిఎల్పి లీడర్గా. అయితే ఆయన ఎంపిక జరిగిన కొద్ది నిమిషాలకే హడావుడిగా అప్పటికప్పుడే అర్ధరాత్రి రాజ్భవన్ లో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏదైతే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అపోలో ఆసుపత్రికి వచ్చి జయలలిత పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆ పార్థివ దేహాన్ని అక్కడి నుండి పోయేజ్ గార్డెన్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడి నుండి తెల్లవారుజామున ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్కు తీసుకురావడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వ పరంగా తన వారసురాలిగా నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వానికి తిరిగి 3వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రంలో తిరిగి ఆమెకు సంబంధించిన పాలనను ఆమె పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సీఎం జయలలిత చనిపోయినట్లు సోమవారం రాత్రి 11:30కు చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. గౌరవనీయులైన తమిళనాడు సీఎం జయలలిత ఇక లేరు అనే విషయం వెల్లడించేందుకు చాలా బాధగా ఉంది. సోమవారం రాత్రి 11:30 సమయంలో జయలలిత తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్తో జయ హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రిలో అందించిన వైద్యానికి మొదట ఆమె శరీరం బాగానే సహకరించింది. తానే స్వయంగా ఆహారం తీసుకునే పరిస్థితికొచ్చారు. దీంతో ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ప్రత్యేక గదికి తరలించినట్లు ప్రకటనలో చెప్పారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో బాగా కోలుకున్నారు. ఆదివారం సాయంత్రం జయలలితకు గుండెపోటొచ్చింది. దీంతో వైద్య నిపుణులు గంటలోపే సీఎంకు ఈసీఎం సాయంతో వైద్య సేవలు అందించారు. తరువాత కూడా జయలలిత కోలుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేశాం. కానీ దురదృష్టవశాత్తు డిసెంబర్ 5 రాత్రి 11:30కు జయలలిత తుదిశ్వాస విడిచారు. అపోలో కుటుంబంలోని ప్రతి సభ్యుడు సీఎంకు ఉన్నత స్థాయి సేవలు అందించేందుకు కృషి చేశారు. కానీ కాపాడుకోలేకపోయామని అపోలో ఓ ప్రకటనలో తెలిపింది.